కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న చిదలవాడ అరవిందబాబు జనసేన టీడీపీ జెండాలతో సందడి చేశారు. అదేవిధంగా నర్సరావుపేటలో కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ కోలాహలంగా సాగింది. గుంటూరు పార్టీ ఆఫీస్ నుంచి పల్నాడు వరకు రోడ్ షో నిర్వహించారు. సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టి విజయవంతంగా సంవత్సరం పూర్తయిందన్నారు. ఎమ్మెల్యే చిదలవాడ అరవింద్ బాబు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పాలన అందించిందన్నారు. ఆయన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఏపీలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామంటున్న ఎమ్మెల్యే చిదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. చిదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా బైక్ ర్యాలీ భారీగా కొనసాగుతుంది. రాష్ట్రం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంగా చిదలవాడ అరవింద్ బాబు ఆయనే ట్రాక్టర్ తోలుకుంటూ కూడా నర్సరావుపేట పట్టణం కూడా భారీ ర్యాలీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు నర్సరావుపేట ఎమ్మెల్యే చిదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నారు. ఆయన మాటలు సార్ చెప్పండి, ఈ విజయోత్సవాలు ఎలా కొనసాగుతుంది? ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓ పట్టుదలతోటి మేము ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ కార్యకర్తలు, మహిళలు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా ఎంతో కష్టపడి నష్టపోయి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల నుంచి రాక్షస రాజ్యాన్ని తీసివేయడానికి అందరూ కూడా కష్టపడి ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకున్నాము. ఇటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా 4వసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలం పరిపాలన మొత్తం కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా సంతోషంగా ఉంటానని నారా లోకేష్ బాబు ఇటువంటి సంతోష వాతావరణంలో సార్ అంటే ఐదేళ్ల కాలంలో సుపరిపాలన అందించాము. సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి పథకాలను కూడా హామీ పథకాలు కూడా నెరవేర్చలేదు. అరాచక పాలన కొనసాగుతుంది. ఆ పూర్తి స్థాయిలో కేసులు తప్ప అభివృద్ధి లేదని జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శిస్తున్నారు. అదేవిధంగా నర్సరావుపేట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరావు కూడా మీ పైన అవినీతి ఆరోపణలు ఎలా చూస్తారు? ఇవాళ సంవత్సరం కాలంలో మేమందరం కూడా ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటి కూడా నెరవేర్చడం జరిగింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒకటే తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కూడా, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. చిన్న 2000 చేయాలి, 2000, 3000 చేయాలంటే మీకు 5 ఏళ్లు పట్టింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయలు పెన్షన్ 4000 చేయడం ఒక గంటలో చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 3000 రూపాయలు పెన్షన్ 6000 చేయడం జరిగింది. అదేవిధంగా బెడ్ రిడన్ పేషెంట్స్ కి అందరూ కూడా 100% ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పేషెంట్స్ అందరూ కూడా 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఇవాళ. మరి ఇటువంటి పనులు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు మంచోడు కాదంటారు చెప్పండి? సార్ తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. సొంత మేనిఫెస్టోలు కూడా నర్సరావుపేట ప్రజలకు హామీ ఇచ్చారు. 1 ఇయర్ పాలనలో ఎలాంటి సంతృప్తి లభించింది ప్రజలకి అభివృద్ధి చేయటం లాంటి ఏం చెప్తారు? నేను మొదటి నుంచి కూడా డాక్టర్గా ప్రజల్లో ఉంటాను, రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను తృప్తిగా ఉంటాను. నా ప్రజలు నన్ను అవమానించాలి, నీతి నిజాయితీతో పనిచేస్తాను కాబట్టి ప్రజలు నన్ను అవమానిస్తారు, ఆదరిస్తారు. అదేవిధంగా 2029లో మళ్ళీ ఎమ్మెల్యే కాబోయే అరవింద్ బాబు ఎమ్మెల్యే గ్యారెంటీగా. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు 5వసారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతోటి ఇవాళ రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా సంతోషంగా ఉంది. ఈ వైసీపీ నాయకులు, పార్టీ వాళ్ళందరూ కూడా ఈ వెక్కి ఏడుస్తారు. ఎందుకంటే ఇవాళ పరిపాలన బాగుంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, రైతు బిడ్డలు హాయిగా ఉన్నారు, వ్యాపారాలు బాగున్నాయి. ఇటువంటి కార్యక్రమంలో ఇంత బాగుంటే రాష్ట్రం మనం ఎలా గెలిచేదని ఆలోచనతో వాళ్ళు వెక్కి ఏడుస్తారు. మీరు వెక్కి ఆడవండి, డొర్లండి, కింద పడి డొర్లండి, అయినా కానీ మళ్ళీ కూడా ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఏర్పడుతుంది గ్యారెంటీగా మేమందరం కూడా హామీ ఇస్తున్నాము. ఎందుకంటే మహిళలు పెద్దపేట వేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి, నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు చూస్తే ఈ ర్యాలీ కొన్ని వేల మంది రావడం జరిగింది. ఏదైతే విజయోత్సాహాన్ని మేము చేసుకోవడానికి ముందుకు వచ్చామో ఈ విజయోత్సాహం అంతా కూడా మా కష్టం, మాకు జరిగిన నష్టాలు ఇవన్నీ కూడా విజయోత్సాహం చేసుకుంటున్నాము. అందరం కూడా కష్టపడి పనిచేసాము, పార్టీని గెలిపించుకున్నాము. ఇటువంటి కార్యక్రమంలో మహిళలు రక్షించుకుంటాము, చదువుకునే బిడ్డలందరూ కూడా రేపు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాము. అదేవిధంగా అమరావతి కట్టుకుంటాము, పోలవరాన్ని కట్టుకుంటాము. ఇవన్నీ కూడా ఒకటే వైసీపీ వాళ్ళు చేసే ఫిషింగ్ చేసిన వల్ల ఎప్పుడు కూడా వాళ్ళకే నష్టం. గుర్తుపెట్టుకోండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ నమ్మారు. అందువల్లే మళ్ళీ వాళ్ళే గెలిపిస్తారు. ఉమ్మడి కూటమి ఇదే విధంగా 2047 దాకా ఇదే విధంగా ఉంటుంది. అరవింద్ బాబు నర్సరావుపేట ఎమ్మెల్యే ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పరిస్థితి మొత్తంగా చూసుకుంటే నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా భారీ ర్యాలీ కొనసాగుతుంది. చిదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో సంవత్సర పాలన పూర్తయినటువంటి సందర్భంగా కూడా అన్ని వర్గాల ప్రజలకి పూర్తి స్థాయిలో పథకాలు అందే విధంగా
రానున్నటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా భారీగా కూడా పథకాలు అందించడమే కాకుండా సొంత మేనిఫెస్టోలను కూడా నెరవేరుస్తాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నటువంటి మళ్ళీ వస్తామని కలలు కంటున్నటువంటి మాటలు కూడా పూర్తిగా మానుకుంటుంది. పూర్తి స్థాయిలో మరోసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కూడా ఆయన ఘంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ చారితో రమేష్, రాజ్ న్యూస్, నరసరావుపేట నుండి.